తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక సందర్భంగా ఆలయ ఈవో ఎస్ యువరాణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరోం హర నామస్మరణతో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాంగణమంతా మారుమోగింది. ఆడి కృతిక సందర్భంగా పసుపు పచ్చని దుస్తులు ధరించి కాలినడకన కావడి మోసే భక్తులు ఆలయ సమీపంలో తలనీలాలు సమర్పించి కుమారస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తి స్వామి ఆడి కృతిక ప్రత్యేకత, స్వామివారి విశిష్టత గురించి తెలిపారు. पुरुषस्पतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रदतिष्ठते श्री वल्ली देवसेन समेत शंकर सुब्रह्मण्य स्वामी नमः. భక్తాదులకు విజ్ఞప్తి, నేను శ్రీ పాకాల సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు 35 సంవత్సరములుగా అర్చకత్వం చేస్తున్నాను. ప్రతి ఆడిపుర్తిగా కూడాను మామూలుగా అందరూ కూడాను ఆంధ్రాలో తమిళనాడులో అంతా ఒకేసారి వస్తున్నది. ఈసారి విశేషంగా ఆడిపుర్తిగా అనేది కొంచెం తేడా వచ్చింది. ఎలా అంటే ఆడి మాసంలో ఈ నెల 20వ తేదీ గుర్తుకొచ్చింది, ఆగస్టు 16వ తేదీ గుర్తుకొచ్చింది. ఒకే నెలలో 2 గుర్తులు వచ్చింది కాబట్టి మొదటి గుర్తుకును ఆచరణ చేయాలన్నమాట, రెండవ కుర్తికని ఆచరిస్తారు. బ్రహ్మోత్సవం అనేది రెండవ కుర్తికనే చేయాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది తమిళనాడు అంతా కూడా ఇదే విధంగా చేస్తారు. తిరుత్తణిలో కూడాను ఆగస్టు 15, 16 చేస్తారన్నమాట ఆడి కుర్తిగా. అందుకోసము ఎవరికి తెలియదు, ఎవరు భక్తులతో వచ్చారు. ఈ రోజు ఆడి మాసంలో కుర్తిగా ఈ రోజు కూడా మంచిదే. ఈరోజు చెడ్డ నేను అంటే బ్రహ్మోత్సవాలు లేదంతే కానీ ఈ కుర్తిలో వచ్చి కావడి చెల్లించడం కానీ, ఈ కుర్తిలో వచ్చే వక్పత్తులు కానీ కొంత లక్ష్యంగా చేయొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం బాగుంటుంది. ఈరోజు దర్శనం చేసుకునే వాళ్ళకి, ఈరోజు కావడెత్తిన వాళ్ళకి, ఈరోజు భక్తితో స్వామివారిని కొలిసిన వాళ్ళకి కూడాను అందరికీ కూడా అనుగ్రహం బాగుంటుంది. ఎవరు భయపడద్దండి. అయ్యో ఆగస్టు మన ఆడుకుంటగా ఈసారి ఎత్తేసాము ఏమవుతుంది మా అంతయంలో. ఈ రోజు కూడా పవిత్రమైన రోజు, లక్షణంగా ఈ రోజు కూడా ఎత్తచ్చు. అంతేగాని బ్రహ్మోత్సవం